ఓం శాంతి 2/9/2024 మధురమైన పిల్లలు, ఈశ్వరుడు సర్వవ్యాపి కారు, వారు మా తండ్రి అని మీకే విధంగా నిశ్చయముందో అలాగే ఇతరులకు కూడా అర్థం చేయించి నిశ్చయం ఏర్పరచండి. ఆ తర్వాత వారి ఒపీనియన్ను రాయించుకోండి. ప్రశ్న: తండ్రి తమ పిల్లలను వేరెవ్వరూ అడగలేని ఏ విషయాన్ని అడుగుతారు? జవాబు: బాబా పిల్లలను కలుసుకున్నప్పుడు ఇలా అడుగుతారు, పిల్లలు, మీరింతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా? అర్థం చేసుకున్న పిల్లలెవరైతే ఉంటారో వారు వెంటనే అంటారు, అవును బాబా, మేము 5000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని కలుసుకున్నాము. ఎవరైతే అర్థం చేసుకోరో వారు తికమక పడతారు. ఇటువంటి ప్రశ్నను అడిగే తెలివి ఇంకెవ్వరికీ ఉండను కూడా ఉండదు. తండ్రే మీకు మొత్తం కల్పం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు అనంతమైన ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. ఇంటి నుండి బయలుదేరడమే ఈ ఆలోచనతో బయలుదేరతారు, మేము శివ్ బాబా వద్దకు వెళ్తున్నాము. వారు బ్రహ్మ రథంలోకి వచ్చి మాకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు. మేము స్వర్గంలో ఉండేవారము, మళ్లీ 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు నరకంలోకి వచ్చి పడ్డాము. ఇంకే సత్సంగంలోనూ ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలుండవు. మీకు తెలుసు, మేం శివ్ బాబా వద్దకు వెళ్తున్నాము. వారు ఈ రథంలోకి వచ్చి చదివిస్తారు కూడా. వారు ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకువెళ్లడానికి వచ్చారు. అనంతమైన తండ్రి నుండి తప్పకుండా అనంతమైన వారసత్వం లభించాలి. ఇదైతే తండ్రి అర్థం చేయించారు. నేను సర్వవ్యాపిని కాను, పంచవికారాలే సర్వవ్యాపి. మీలో కూడా పంచవికారాలున్నాయి, అందుకే మీరు మహా దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపి కారు అన్న ఒపీనియన్ను, అభిప్రాయాన్ని తప్పకుండా రాయించాలి. పిల్లలైన మీకైతే పక్కా నిశ్చయం ఉంది, ఈశ్వరుడైన తండ్రి సర్వవ్యాపి కారు. ఆ తండ్రి సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్ మరియు గురువు కూడా. వారు అనంతమైన సద్గతిదాత, వారే శాంతిని ఇచ్చేవారు. ఇంకెక్కడా కూడా ఏం లభిస్తుంది అన్న ఆలోచనను ఎవరూ చెయ్యరు. కేవలం వెళ్లి కరుణరసంతో రామాయణం, గీత మొదలైన వాటిని వింటారు. కాని బుద్ధిలో అర్థమేమీ లేదు. ఇంతకుముందు మనం పరమాత్మ సర్వవ్యాపి అని అనేవారము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, అది అసత్యం. ఇది చాలా పెద్ద గ్లాని విషయము. కావున ఈ ఒపీనియన్ను రాయించడం కూడా ఎంతో అవసరము. ఈ రోజుల్లో మీరెవరితోనైతే ప్రారంభోత్సవం మొదలైనవి చేయిస్తారో వారు ఇలా రాస్తున్నారు, బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు, చాలా మంచి వివరణ ఇస్తున్నారు, ఈశ్వరుణ్ణి పొందేందుకు దారిని చూపిస్తున్నారు అని. దీనివల్ల మనుషుల హృదయంపై కేవలం మంచి ప్రభావం పడుతుంది, కానీ ఈ ఒపీనియన్ను మాత్రం ఎవ్వరూ రాసివ్వరు. ఏమనంటే, ప్రపంచమంతటిలో ఈశ్వరుడు సర్వవ్యాపి అని మనుషులేదైతే అంటున్నారో అది చాలా పెద్ద పొరపాటు. ఈశ్వరుడు తండ్రి, టీచర్, గురువు. ముఖ్యమైన విషయం ఒకటేమో ఇది, ఇంకొకటి ఈ ఒపీనియన్ కావాలి. అదేంటంటే, వీరు అర్థం చేయించిన దాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాము, గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు. భగవంతుడు అని మానవులను లేక దేవతలను అనరు. భగవంతుడు ఒక్కరే, వారు తండ్రి. ఆ తండ్రి ద్వారానే సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది అన్న ఒపీనియన్ కావాలి. ఇటువంటి ఒపీనియన్లను తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ ఒపీనియన్లైతే తీసుకుంటున్నారో అవి పనికొచ్చేవేవి రాయటం లేదు. అయితే ఇక్కడ శిక్షణ చాలా బాగా ఇస్తున్నారు అన్నంత వరకైతే రాస్తారు. కాని ముఖ్యమైన విషయం, ఎందులోనైతే మీ విజయం జరగనున్నదో అది రాయించండి. అదేమిటంటే,
బ్రహ్మకుమారిలు సత్యం చెప్తున్నారు. ఈశ్వరుడు సర్వ్యాపి కాదు, వారు తండ్రి, వారే గీతా భగవానుడు. ఆ తండ్రి వచ్చి భక్తి మార్గం నుండి విడిపించి జ్ఞానాన్ని ఇస్తారు. ఈ ఒపీనియన్ కూడా తప్పకుండా రాయించాలి. పతిత పావని నీటి గంగ కాదు, ఒక్క తండ్రే పతిత పావనుడు. ఇలాంటి ఒపీనియన్లను ఎప్పుడైతే రాస్తారో అప్పుడే మీ విజయం జరుగుతుంది. దీనికిప్పుడింకా సమయం ఉంది. ఇప్పుడు మీ సేవ ఏదైతే జరుగుతుందో, ఇంత ఖర్చు ఏదైతే జరుగుతుందో, అందులో పిల్లలను మీరే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. బయటవారికైతే ఏమీ తెలియదు. మీరే మీ తనువు, మనసు, ధనములతో ఖర్చు చేసి మీ కొరకే రాజధానిని స్థాపన చేసుకుంటారు. ఎవరు చేస్తే వారు పొందుతారు, ఎవరైతే చేయరో వారు పొందరు కూడా. కల్పకల్పము మీరే చేస్తారు, మీరే నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు. మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి కూడా, టీచర్ కూడా, మరియు గీతా జ్ఞానాన్ని కూడా వారు యథార్థ రీతిగా వినిపిస్తారు. భక్తి మార్గంలో గీతను వింటూ వచ్చారు, కానీ రాజ్యాన్ని ఏమైనా పొందారా? ఈశ్వరీయ మతం నుండి మారి ఆసురీ మతం ఏర్పడింది. క్యారెక్టర్లు పాడైపోతూ పతితులుగా అయిపోయారు. కుంభమేళాకు ఎంతమంది మనుషులు కోట్ల లెక్కలో వెళ్తారు. ఎక్కడెక్కడైతే నీరు చూస్తారో అక్కడకు వెళ్ళిపోతారు. నీటి ద్వారానే పావనంగా అవుతామని భావిస్తారు. ఇప్పుడు నీరైతే అనేక చోట్ల నదుల నుండి వస్తూ ఉంటుంది. దాని ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా? నీటిలో స్నానం చేయడం ద్వారా మనం పతితుల నుండి పావనులుగా అయి దేవతలుగా అయిపోతామా? అలా ఎవరూ పావనులుగా అవ్వలేరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది పొరపాటు. కావున ఈ 3 విషయాలపై ఒపీనియన్ను, అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు కేవలం సంస్థ బాగుంది అని అంటున్నారు. కేవలం అనేకులలో ఏవైతే భ్రాంతులు నిండి ఉన్నాయో, బ్రహ్మకుమారిలు మాయ చేస్తారని, ఎత్తుకుపోతారని ఏవైతే భ్రాంతులున్నాయో ఆ ఆలోచనలన్నీ దూరమైపోతాయి. ఎందుకంటే ఆ శబ్దమైతే ఎంతగానో వ్యాపించి ఉంది కదా. విదేశాల వరకు ఆ శబ్దం వెళ్ళింది. ఇతనికి 16,108 మంది రాణులు కావాలి, అందులో 400 మంది లభించారు అని. ఎందుకంటే ఆ సమయంలో సత్సంగానికి 400 మంది వచ్చేవారు. ఎంతో మంది విరోధించారు, ధర్నా మొదలైనవి కూడా చేసేవారు. కాని తండ్రి ముందైతే ఎవ్వరిది నడవదు. ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుండి వచ్చారు అని అందరూ అనేవారు. ఆ తర్వాత అద్భుతం చూడండి. బాబా కరాచీలో ఉండేవారు. గుంపంతా పరస్పరం కలుసుకుని తమంతట తామే పరుగు పరుగున వచ్చేశారు. తమ ఇంటి నుండి ఎలా పారిపోయారు అన్నది ఎవరికీ తెలియలేదు. ఇంతమంది ఎక్కడుంటారు అన్న ఆలోచన కూడా చేయలేదు. వెంటనే ఒక బంగళాన్ని తీసుకున్నారు. మరి ఇది ఇంద్రజాలిక విషయమే కదా. ఇప్పుడు కూడా అంటూనే ఉంటారు, వీరు ఇంద్రజాలికులు, బ్రహ్మకుమారిల వద్దకు వెళ్తే మళ్లీ తిరిగి రారు, వీరు స్త్రీ పురుషులను సోదరులుగా చేసేస్తారు అని అంటూ ఉంటారు. దానివలన ఎంతో మంది రానే రారు. ఇప్పుడు మీ ప్రదర్శని మొదలైన వాటిని చూసిన తర్వాత బుద్ధిలో అంతవరకు ఏ విషయాలైతే కూర్చునున్నాయో అవన్నీ దూరమైపోతాయి. కాని బాబా ఏ ఒపీనియన్ అయితే కోరుతున్నారో దానినెవరూ రాయరు. బాబాకు ఆ ఒపీనియన్ కావాలి. గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అన్నది రాయాలి. మొత్తం ప్రపంచమంతా శ్రీకృష్ణ భగవాన్ వాచ అని భావిస్తుంది. కాని శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. శివ్ బాబా పునర్జన్మ రహితుడు. కావున ఇందులో అనేకుల ఒపీనియన్ కావాలి. గీతను వినేవారైతే లెక్కలేనంత మంది ఉన్నారు. కాని ఇది వార్తాపత్రికల్లో కూడా పడిందని వారు తర్వాత గమనిస్తారు. గీతా భగవానుడు పరంపిత శివ పరమాత్మ, వారే తండ్రి, టీచర్, సర్వుల సద్గతిదాత. శాంతి మరియు సుఖం యొక్క వారసత్వం కేవలం వారి నుండే లభిస్తుంది అని. ఇకపోతే ఇప్పుడు మీరు కష్టపడ్డారు,
ప్రారంభోత్సవాలు చేయిస్తారు. తద్వారా కేవలం మనుషుల భ్రాంతులు దూరం అవుతాయి, వారికి వివరణ మంచిగా లభిస్తుంది. కాని బాబా ఏదైతే చెప్తున్నారో ఆ ఒపీనియన్లు వారు రాయాలి. ముఖ్యమైన ఒపీనియన్లు ఇవే. ఇకపోతే ఈ సంస్థ చాలా మంచిది అని కేవలం సలహా ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? అయితే మున్ముందెప్పుడైతే వినాశనం మరియు స్థాపన సమీపంగా వస్తాయో అప్పుడు మీకు ఈ ఒపీనియన్లు కూడా లభిస్తాయి. అర్థం చేసుకుని రాస్తారు. ఇప్పుడు మీ వద్దకు రావడమైతే మొదలుపెట్టారు కదా. ఒక్క తండ్రి పిల్లలమైన మేమందరము సోదరులము అని ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. సర్వాత్మల తండ్రి ఒక్క సుప్రీం బాబాయే. వారి ద్వారా తప్పకుండా సుప్రీం అనంతమైన పదవి కూడా లభించాలి. అది 5000 సంవత్సరాల క్రితం మీకు లభించింది. వారైతే కలియుగ ఆయువు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. మీరు 5000 సంవత్సరాలు అని అంటారు. ఎంత తేడా ఉంది? తండ్రి అర్థం చేయిస్తారు. 5000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది. ఈ లక్ష్యం ఉద్దేశం మీ ఎదురుగా నిలబడి ఉంది. వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది. ఈ రాజధానిని మనం మళ్లీ స్థాపన చేస్తున్నాము. మొత్తం విశ్వం అంతటిలో సుఖశాంతులుండేవి. దుఃఖమనే మాటే ఉండేది కాదు. ఇప్పుడైతే అపారమైన దుఃఖం ఉంది. మనము ఈ సుఖశాంతుల రాజ్యాన్ని మన తనువు మనసు ధనముల ద్వారానే గుప్తరీతిగా స్థాపన చేస్తున్నాము. తండ్రి కూడా గుప్తమైన వారు, జ్ఞానం కూడా గుప్తమైనది, మీ పురుషార్థం కూడా గుప్తమైనది. అందుకే బాబా పాటలు కవితలు మొదలైన వాటిని కూడా ఇష్టపడరు. అవన్నీ భక్తి మార్గము. ఇక్కడైతే మౌనంగా ఉండాలి, శాంతిగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి మరియు సృష్టి చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి. ఇప్పుడిది ఈ పాత ప్రపంచంలో మన అంతిమ జన్మ. మళ్లీ మనం కొత్త ప్రపంచంలో మొదటి జన్మను తీసుకుంటాము. ఆత్మ పవిత్రంగా తప్పకుండా ఉండాలి. ఇప్పుడైతే ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి. మీరు ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు తండ్రితో యోగాన్ని జోడిస్తారు. తండ్రి స్వయంగా చెప్తారు, పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలేయండి. తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. దానిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. అరే, ఏ తండ్రి అయితే మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారో అటువంటి తండ్రిని మీరెలా మర్చిపోగలరు? వారంటారు, పిల్లలు ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అవ్వండి. ఇప్పుడీ మృత్యులోకపు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఈ వినాశనం కూడా ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితం ఇదే విధంగా జరిగింది. ఇది స్మృతిలోకైతే వస్తుంది కదా. మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు. బాబా వద్దకెవరైనా వస్తే వారిని నేను అడుగుతాను, ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా? కొందరెవరైతే అర్థం చేసుకున్నారో వారు వెంటనే 5000 సంవత్సరాల క్రితం కలుసుకున్నాము అని అంటారు. కొత్తవారెవరైనా వస్తే వారు తికమక పడతారు. బ్రాహ్మణి సరిగ్గా అర్థం చేయించలేదని బాబాకు అర్థమైపోతుంది. అప్పుడు ఆలోచించండి అని అంటాను. అప్పుడు గుర్తుకొస్తుంది, ఈ విషయాన్ని ఇంకెవరూ అడగలేరు. అడగాలి అన్న తెలివి కూడా రాదు. ఈ విషయాలను గురించి వారికేం తెలుసు? మున్ముందు మీ వద్దకు ఈ కులానికి చెందినవారు ఎంతోమంది వచ్చి వింటారు. ప్రపంచమైతే తప్పకుండా మారనున్నది. చక్రం యొక్క రహస్యాన్నైతే అర్థం చేయించారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. తండ్రి కొత్త ఇంటి నిర్మిస్తే బుద్ధి అందులోకి వెళ్ళిపోతుంది. పాత ఇంటిపై ఇక మమకారం ఉండదు. ఇదేమో అనంతమైన విషయము. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. అందుకే ఈ పాత ప్రపంచాన్ని ఇప్పుడు చూస్తూ కూడా చూడకండి. మమకారం కొత్త ప్రపంచంతో ఉండాలి.
ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి. వారైతే హఠయోగంతో హద్దులోని సన్యాసం చేసి అడవిలోకి వెళ్లి కూర్చుంటారు. మీదైతే మొత్తం పాత ప్రపంచం అంతటిపైన వైరాగ్యం. ఇక్కడైతే అపారమైన దుఃఖాలున్నాయి. కొత్త సత్యుగీ ప్రపంచంలో అపారమైన సుఖాలున్నాయి కావున తప్పకుండా దాన్నే తలుచుకుంటారు. ఇక్కడందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే. మాతాపితలందరూ వికారాల్లో చిక్కుకునేలా చేస్తారు. తండ్రి అంటారు, కామం మహాశత్రువు. దానిని జయించడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ రాజయోగాన్ని తండ్రి నేర్పిస్తారు. తద్వారా మనం ఈ పదవిని పొందుతాము. మీరు ఇలా చెప్పండి, మాకు స్వప్నంలో భగవంతుడు కనిపించి పావనంగా అయినట్లయితే స్వర్గరాజ్యం లభిస్తుంది అని చెప్తున్నారు. కావున ఇప్పుడు నేను ఈ ఒక్క జన్మ అపవిత్రంగా అయి నా రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఈ పవిత్రతా విషయంపైనే గొడవలు జరుగుతాయి. ఈ దుశ్శాసనుడు నన్ను వివస్త్రగా చేస్తున్నాడు అని ద్రౌపది కూడా పిలిచింది. ద్రౌపదికి శ్రీకృష్ణుడు 21 చీరలు ఇచ్చినట్లుగా ఒక నాటకాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎంతటి దుర్గతి జరిగింది! అపారమైన దుఃఖం ఉంది కదా. సత్యుగంలో అపారమైన సుఖం ఉండేది. అనేక అధర్మాలను వినాశనం చేసి ఒక్క సత్యధర్మాన్ని స్థాపన చేయడానికి ఇప్పుడు నేను వచ్చాను. మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. మళ్లీ అర్ధకల్పం ఇక నా అవసరమే ఉండదు. మీరెప్పుడూ తలుచుకొని కూడా తలుచుకోరు. బాబా అర్థం చేయిస్తున్నారు. మీ గురించి అందరి మనసులో ఏవైతే తప్పుడు వైబ్రేషన్లున్నాయో అవన్నీ తొలగిపోయి సరి అవుతున్నాయి. ఇకపోతే ముఖ్యమైన విషయం, ఈ ఒపీనియన్ను రాయించండి. ఈశ్వరుడు సర్వ్యాపి కాదు. వారొచ్చి రాజయోగాన్ని నేర్పించారు. పతిత పావనుడు కూడా తండ్రే. నీటి నదులు పావనంగా చేయలేవు. నీరైతే అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలేయండి. ఆత్మే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. వారు మళ్ళీ ఆత్మ నిర్లేపి అని అనేస్తారు. ఆత్మనే పరమాత్మగా భావించడం, ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. పిల్లలంటారు, బాబా స్మృతి ఎలా చేయాలి? అరే, స్వయాన్ని ఆత్మగా అయితే భావిస్తారు కదా. ఆత్మ ఎంత చిన్నని బిందువు, కావున తన తండ్రి కూడా అంత చిన్నగానే ఉంటారు. వారు పునర్జన్మలోకి రారు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. తండ్రి ఎందుకు గుర్తుకు రారు? నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. పోనీ తండ్రిది పెద్ద రూపమనే భావించండి. కాని స్మృతి అయితే ఆ ఒక్కరినే చెయ్యండి. అప్పుడు మీ పాపాలు అంతమవుతాయి. ఇంకే ఉపాయమూ లేదు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారంటారు, బాబా మీ స్మృతి ద్వారా మేం పావనంగా అయి పావన ప్రపంచానికి విశ్వానికి యజమానులుగా అవుతాము. కావున మేమెందుకు స్మృతి చెయ్యము? పరస్పరం ఒకరికొకరు కూడా స్మృతిని కలిగించుకోవాలి. అప్పుడు పాపాలు అంతమవుతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విధంగా తండ్రి మరియు జ్ఞానం గుప్తంగా ఉన్నాయో అలాగే పురుషార్థం కూడా గుప్తంగా చేయాలి. పాటలు, కవితలు మొదలైన వాటికి బదులుగా మౌనంగా ఉండడం మంచిది. శాంతిగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి. రెండవ పాయింట్, పాత ప్రపంచం మారుతుంది. అందుకే దీని నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. దీనిని చూస్తూ కూడా చూడకూడదు. బుద్ధిని కొత్త ప్రపంచంతో జోడించాలి. వరదానము.
బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను న్యాచురల్ నేచర్, సహజ స్వభావంగా చేసుకునే సహజ పురుషార్థి భవ. బ్రాహ్మణ జన్మ కూడా విశేషమైనది. బ్రాహ్మణ ధర్మము మరియు కర్మ కూడా విశేషమైనవి, అనగా సర్వశ్రేష్టమైనవి. ఎందుకంటే బ్రాహ్మణులు కర్మలో సాకార బ్రహ్మబాబాను ఫాలో చేస్తారు. కావున బ్రాహ్మణుల స్వభావం కూడా విశేషమైన స్వభావం. సాధారణ లేక మాయావి స్వభావం బ్రాహ్మణుల స్వభావం కాదు. కేవలం ఈ స్మృతి స్వరూపంలోనే ఉండండి, నేను విశేష ఆత్మను. ఈ స్వభావం ఎప్పుడైతే సహజమవుతుందో అప్పుడు తండ్రి సమానంగా అవ్వటాన్ని సహజంగా అనుభవం చేస్తారు. స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులుగా అవుతారు. ఇదే సహజ పురుషార్థం. స్లోగన్: పవిత్రత మరియు శాంతి యొక్క లైట్ను నలువైపులా వ్యాపింపజేసేవారే లైట్ హౌస్లు. ఓం శాంతి.